అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలం శ్రీరాములపేట గ్రామంలో మత వివాదం తీవ్రతరం అయింది. ఈ నెల 13వ తేదీ కొంతమంది క్రైస్తవ మత ప్రచారకులు అధికారుల అనుమతి లేకుండా గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో మత కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ఆ ప్రచారాలను ప్రశ్నించగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు కూడా ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మత ప్రచారకులు ఆ ప్రాంతాన్ని విడిచిపోయారు. అయితే అక్టోబర్ 18న అదే క్రైస్తవ మత ప్రచారకులు తప్పుడు ఆరోపణలతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆశ్చర్యకరంగా ఆ కేసు వివరాలు సంబంధిత వ్యక్తులకు తెలియకముందే మరో క్రైస్తవుడు సామాజిక మాధ్యమంలో పుల్లంపేట మండలంలో 5 మంది ఆర్ఎస్ఎస్ మతోన్మాదులపై కేసు నమోదు అంటూ రెచ్చగొట్టే విధంగా పోస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ పరిణామంపై విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై నిరసనకు దిగారు. సరైన విచారణ లేకుండా హిందూ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు. ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చివరగా పోలీసులు 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి అందులో ఒకటి క్రైస్తవ పాస్టర్ మరియు అతని అనుచరులపై, మరొకటి హిందూ కార్యకర్తలపై నమోదు కాగా రెండింటిలోనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల నివారణ చట్టం కింద కేసులు చేర్చబడ్డాయి. ఈ సంఘటన మత సామరస్యంపై చర్చకు దారితీస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम, 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ఇప్పుడు చెప్పు. నా పేరు రమేష్ సార్. ఊరు పేరు శ్రీరాములపేట. మా ఊరు శ్రీరాములపేట. మా ఊర్లో 2 ఇండ్లు మత ప్రచారం ఎక్కువ అయిపోయింది. 30 ఇండ్లు ఉన్నాయి. ఇబ్బందిగా ఉన్నది. మీరు దాని గురించి చర్చ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా పేరు రమేష్ సార్. ఊరు పేరు శ్రీరాములపేట. మా ఊరు శ్రీరాములపేట. మా ఊర్లో 2 ఇండ్లు మత ప్రచారం ఎక్కువ అయిపోయింది. 30 ఇండ్లు ఉన్నాయి. ఇబ్బందిగా ఉన్నది. మీరు దాని గురించి చర్చ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.